హాయ్ ఫ్రెండ్స్, నేను సత్య గోంగూర పికిల్ చేస్తున్నానండి. కొన్ని పల్లీలు, ఒక గుప్పెడు పల్లీలు వేసుకోవాలి. తర్వాత ఒక 10 ఎండుమిర్చి వేసుకోవాలండి. 3 కట్టలు గోంగూర చేస్తున్నానండి. 3 కట్టలకి ఇంత కౌంట్ సరిపోతుంది. తర్వాత ధనియాలండి, ఒక స్పూన్ ధనియాలు. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అండి. ఒక హాఫ్ స్పూన్ మెంతులు అన్నీ వేగించుకోవాలండి. అలాగా ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, కొన్ని వెల్లుల్లిపాయలు అండి, ఒక 10-15 వెల్లుల్లిపాయలు రేకలు అన్నీ వేగాక తీసేసుకొని మళ్ళీ గోంగూర 3 కట్టలు కడిగి ఆరబెట్టుకున్నానండి. అది అదే ఆయిల్లో వేసుకొని వేగించుకోవాలండి బాగా. సాల్ట్ ఇప్పుడైనా వేసుకోవచ్చు, లాస్ట్ అయినా వేసుకోవచ్చు అండి. నేను ఇప్పుడు వేయలేదు. అది మిక్సీ ఆడేసుకున్నాక వేగింది. తర్వాత ఈ గోంగూర వేగించుకొని ఇది చల్లారి పెట్టుకొని ఇది కూడా మిక్సీ ఆడి మొత్తం ఇప్పుడు పోపు పెట్టుకోవాలండి. మినపప్పు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, మెంతులు, 2 ఎండుమిర్చి, కొంచెం వేగాక కొద్దిగా ఇంగువ వేసుకుంటేనే పచ్చడి టేస్ట్గా ఉంటుందండి. ఒక హాఫ్ స్పూన్ ఇంగువ. తర్వాత ఆనియన్స్ అండి, పొడుగ్గా కట్ చేసుకున్నాను. మీడియం సైజ్ ఆనియన్స్ 2 పొడుగ్గా కట్ చేసుకొని అవి బాగా మగ్గనివ్వాలండి. అందులో కొంచెం మగ్గాక ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. ముందు వేసుకోవడం ముందేనే వేసుకోవచ్చు సాల్ట్, నేను ముందు వేయడం మర్చిపోయాను. ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటే దానికి సరిపోద్దండి క్వాంటిటీ. అలాగా పసుపు, ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఏగాక గోంగూర వేసుకొని మిక్సీ ఆడుకున్న గోంగూర వేసుకొని కలిపేసుకోవడమేనండి. అలాగ మగ్గనివ్వాలండి ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు. ఓకే, అంతేనండి, అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్.